హైదరాబాద్ శివారు గండిపేటలో 1000 కోట్ల విలువైన సర్కారు భూములు కాజేసేందుకు కుట్ర పన్నిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. 9 ఎకరాల 28 గుంటల సర్కారు భూమిని కొట్టేసేందుకు మాజీ ఎమ్మెల్యే తెర వెనుక మంత్రాంగం నడిపించినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నంబర్ 18లోని ప్రభుత్వ భూమికి సంబంధించి నకిలీ జీవోల తయారీ, ఆ ప్రతులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వీటికి తోడు బ్రహ్మనాయుడు ఖాతా నుంచి 1,25,00,000 నగదు బదిలీ అవడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నిన కేసులో బ్రహ్మనాయుడు సహా మొత్తం 9 మందిపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్రకు కేంద్ర బిందువుగా మారిన జీవోలు తయారు చేసిందెవరన్న దానిపైన పోలీసులు దృష్టి సారించారు. కీలక నిందితులుగా ఉన్న బొల్లా రమేష్, వెల్ది రాధాకృష్ణ చిక్కితే కుట్రకు సంబంధించి కీలక సమాచారం వెలుగుచూసే అవకాశముంది. పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీసులు 4 బృందాల్ని రంగంలోకి దించారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నరసరావుపేటలో ఉన్నట్లు తొలుత భావించిన అందుబాటులో లేరని గుర్తించారు. శనివారం మధ్యాహ్నం తర్వాత ఆయన హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందం వెనుదిరిగింది. పరారీలో ఉన్న మరో 2 సునీల్, రాధాకృష్ణ కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కుట్రలో ప్రమేయం ఉన్న కీలక సూత్రధారి రాధాకృష్ణ డ్రైవర్ ప్రవీణ్ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 4కు చేరింది. భూమిని కొట్టేసేందుకు బొల్లా బ్రహ్మనాయుడు పథకం రచిస్తే హైదరాబాద్ శివార్లలోని రిచ్మండ్ విల్లాలో నివాసముండే రాధాకృష్ణ ఈ కుట్రను క్షేత్రస్థాయిలో దగ్గరుండి నడిపించారు. ఈ భూమి తమదేనంటూ గతంలో కోర్టులో పిటిషన్ వేసిన దశరథ్ కుటుంబ సభ్యుల ఇంటికి రాధాకృష్ణ స్వయంగా వెళ్లి బేరమాడారు. తర్వాతే దశరథ్ కుటుంబ సభ్యులు బ్రహ్మనాయుడును కలిశారు. అబిడ్స్లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నానంటూ రాధాకృష్ణ కొన్నేళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. రిచ్మండ్ విల్లాల సముదాయంలో ఉంటున్న ఆయన సీసీఎల్ఏలో పనిచేస్తున్నానంటూ అక్కడి వారిని నమ్మించారు. రోజూ పలు ఖరీదైన కార్లు వస్తుండటంతో చుట్టుపక్కల వారు ఆయన మాటలు నమ్మారు. తాజా మోసంలో రాధాకృష్ణ పేరు వెలుగులోకి రావడంతో రిచ్మండ్ విల్లా వాసులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ వివాదాస్పద భూములను డీల్ చేస్తానంటూ రాధాకృష్ణ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన కొందరు రియల్ వెంచర్ ప్రతినిధులను నమ్మిస్తున్నారని పోలీస్ అధికారుల దర్యాప్తులో తేలింది. వారిని నమ్మించేందుకు తరచూ సీసీఎల్ఏ కార్యాలయం, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్లకు వెళ్లేవారని ఆధారాలు సేకరించారు. పదవీ విరమణ చేసిన రెవెన్యూ అధికారులతో పరిచయం పెంచుకుని రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారు, ఎవరి పేరు మీద జారీ చేస్తే అవి నకిలీలని గుర్తించకుండా చెలామణి చెయ్యొచ్చు అన్న అంశాలను తెలుసుకున్నట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. వీటి ఆధారంగా ముఖ్య కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు సహకరించిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.